లేక్స్ లేకపోతే ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాద్ లోనూ ఏర్పడతాయని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ స్థానిక కౌన్సిల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం అన్నారు. నదీ గర్భంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని, వీటిని ఇప్పటికే ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. భవిష్యత్తు తరాలకే కాదు, హైదరాబాద్ సిటీకి ఇది ప్రాణాంతకంగా మారుతుందని తెలిపారు. పేదవాళ్లను అడ్డం పెట్టుకుని బిల్డర్స్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చెరువులను రక్షించి వాటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. 100 చెరువులు కనపడకుండా పోయాయని, లేక్స్ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని, పార్కులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చెరువు గర్భంలో కట్టుకోకుండా ఆయన ఆపాలి అనేది మా ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. మూసీ నదిలో మంచినీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన అన్నారు. కేవలం FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చుట్టూ చేపిస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయకుండా చేస్తే బాగోదనేటువంటి ఆలోచన కూడా వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి FTLలో ఉన్నటువంటి చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం చేయాలనేది బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన. మూసీ నది పరివాహ ప్రాంతం పక్క ఇప్పుడు నేను చెప్పాను, మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ అందరూ తెలుసు అసలు మూసీలోనే చాలా మంది ఇల్లు కట్టుకుని 4 మంది మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయటం వల్ల కూడా నగరం. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం అందరూ ఆలోచించాలి. అక్కడ వాసన, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకునే ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి, ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.